అవు నీళ్ళు కాయినట్టున్నాయి కదా. ఈ మనిషి ఇంకా రాలేదా? రాని చెప్తా ఆయన సంగతి. అబ్బబ్బా, ఈ మనిషికి తెల్లారితే చాలు పని పడలేని దోషాలు గుర్తుంటారు గాని కట్టుకున్న పెళ్ళం అయితే గుర్తుండది. ఇంకా ఈయన వచ్చే వరకు ఉడుకుడుకు నీళ్లు కాగబెట్టి పెట్టన్నట. ఈయనైతే రాని వేడి వేడి నీళ్లు మీద వస్తే గప్పుడు తెలుస్తుంది. ఇక నన్ను అత్తలేడు. చి అవు వచ్చింది కదా. రజిత, నీళ్ళు కాగినాయానే? అర్జెంట్ గా తానం చేసి బయటకు పోవాలి. కాగినాయి. బాత్రూమ్ లో పెట్టన్నా, తానం గిట్లా పోయన్నా. ఇంక ఈ కూడా రుద్దు తప్ప ఇవర్రాకి ఏడవైనావు. నీకు మరీ అంత కోరికుంటే నీ ఇష్టం. నీ సిగ్గు బుగ్గలల్లా మాగనబడుతుంది గాని ఈ వేడి వేడి నీళ్లు నీవిన గుమ్మరిస్తే ఇంత బొగ్గలత్తాయి. అప్పుడు ప్రాణం మంచిగా ఉంటది. అసలు నీకు ఏమైందే? పొద్దున నా మీద పడేస్తున్నావు. పొయ్యిల కట్టెలకు బదులు నీ కాలు పెట్టినవే ఏంది? ఆపుతావా నీ ఎటకారం? లేవంగానే దోసగాళ్ళ దగ్గరికి పోతావు. అసంటోనివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? పోయి వాళ్ళతోనే ఊరు విన తిరుగుపో. నువ్వు ఆపు. నేనేమన్నా వాడకట్ట అమ్మాయిలతో తిరుగుతున్నా నానే? నా చెడ్డి దోస్తుగాళ్ళతోనే కదా. ఇంకోసారి చెడ్డి దోస్తులను ఆ చెడ్డి ఊడగొట్టి పొయ్యిలకెళ్ళి కొరకాసు తీసినావు అంటే నీ మనసులో ఏదో కోలుకోలేని బాధే ఉన్నదే. అసలు ఆ బాధ ఏందో చెప్పు. అసలు ఇలా డేట్ ఎంత? తెలియకపోతే క్యాలెండర్ చూసుకో. కట్టుకున్న దాని మీద పంచులు ఎత్తే కరెంట్ కట్ అవుతుంది. నాకు గుర్తుంది, నీకు గుర్తున్నదా లేదా అని అడుగుతాన్నా. ఇవాళ ఏ వారం? శనివారం. అయిపోయా, రేపు ఆదివారం. నాకు కోపం తెప్పియకు సిద్ధు. నేను రోజు గురించి అడుగుతలేను, డేట్ గురించి అడుగుతున్నా. తెలియకపోతే పోయి క్యాలెండర్ చూసుకోపో. నీలాంటి అందగత్తి పిల్లని దొరికిన తర్వాత క్యాలెండర్ తో పనే ఉందే. నీ కళ్ళలోకి సూటుగా చూస్తే 365 రోజులు హనీమూన్ లో ఉన్నట్టే ఉంటది. ఆ 365 రోజులల్లా ఒక్క రోజు మన ఇంపార్టెంట్ రోజు మాత్రం నీకు గుర్తులేదు కదా. ఇంపార్టెంట్ అదేదో నువ్వే చెప్పచ్చు కదా. అది రేపు 31. ఏందే రేపు 31? అబ్బో నా బంగారం, ఎంత మంచిగా గుర్తు చేసినవే. ఇట్రా, నీకు అద్భుతమైన ప్లాన్ చెప్తా. రేపు మామూలుగా ఉండదు. ఎట్లుంటుందో చెప్పన్నా? ఓపెన్ చేస్తే ఒక 4 నాటుకోళ్ళు, ఒక 4 తెవడల కళ్ళు, అదే తెల్లగల్లు, పోతాటి కళ్ళు. నాటుకోడికి పోతాటి కళ్ళుకు ఉంటది నా సాయి రంగా. దాంట్లకు ఒక 2 ఫుల్ బాటిల్లు. మర్చిపోయినా, ఫుల్ బాటిల్ కు కాంబినేషన్ ఒక నాకౌట్ బీర్ల క్యాటలు పెట్టే. ఇక నువ్వు దాంట్లోకి వేడి వేడి చేపత్తి. అసలు నేనేం చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావు? అదేనే, రేపు 31 కదా, దానికి సంబంధించిన దావత్ చేసుకుందామని. అయ్యో అది కాదు. కాదా? ఇంకా కూడా గుర్తెత్తలేదా? ఓరి నా మతి మరుపుల మొగడా, పోయిన సంవత్సరం అదే డేట్ రోజు నా మెడల 3 ముళ్ళు కట్టినవు. ఇప్పుడు 3 కుండల కళ్ళు కోసం కట్టుకున్న దాన్ని కాదని పోతావా? రేపు మన పెళ్లి రోజురా మొగడా. ఏందే రేపు మన పెళ్లి రోజా? వావ్, అబ్బా, 31 రోజే పెళ్ళంతో పెళ్లి రోజు, 31 దావత్. అంటే ఒక్క రోజే ఈ 2 మిక్స్ చేస్తే నా సామి రంగా. అబ్బో సాల్తీ నీ సంబరం, నాకు తెలియదా? మనదంతా ఇదే నాయ్. ఏందే ఇట్లా అంటున్నావు? అంటే నేను ఆ టైపా? గుద్దితే పళ్ళు రాలిపోతాయి గుర్రం మొహం దాన. అసలు నేను ఇక్కడ కాదే, బయట అందరు చూస్తారు. లోపలికి రాని సంగతి. ఏమైంది? తెత్తన్న ఆగలేవు. చాయనే గంటలు చేయి. ఇక అన్నం కూర ఒక రోజంతా పట్టి పట్టే ఉన్నాయి. అది లూజ్ అల్లాడుతాయి, తానం చేస్తే కాదా? ఇక ఫస్ట్ ఈ ఛాయ్ చల్లారుతుంది, తాగినాక చేస్తుంది. తాగు. ఇగో రేపు 31 అని దోస్తుల దగ్గరికి పోయి తాగుడు తిరుగుడు ఎయ్యకు. రేపు అసలే మన పెళ్లి రోజు. 31 2 మన ఇంట్లోనే జరుపుకుందాం. అసలే అత్త మామయ్య కూడా లేరు, మంచిగా ఎంజాయ్ చేద్దాం. సరేనా? సరేనే, కాకపోతే ఆ దావత్ ఎట్లుండాలంటే జీవితాంతం గుర్తుండిపోవాలి. ఇగో 31 రాగానే
ఊర్లో అందరికి మన పెళ్లి రోజు గురించే గుర్తుండిపోవాలి. ఆ ఎట్లా ప్లాన్ చేస్తావో అట్లా ప్లాన్ చేయగా. ఆ, అవునవును. క్యాలెండర్ లా December 31 తీసేసి సిద్ధు రజిత పెళ్లి రోజు అని పెడదామా? అట్లా కాదే, December 31 రోజే పెళ్లి రోజు రావడం అంటే మహా అదృష్టమే. అందరి పెళ్లి రోజులే కాకుండా మన పెళ్లి రోజు స్పెషల్ గా ఉండాలి. ఎట్లుండాలంటే దాని గురించి రకరకాలుగా అందరూ మాట్లాడుకోవాలి. అట్లా ప్లాన్ చెయ్యే. ఒక పని చేద్దామా? ఆ మన పెళ్లి రోజును ఊర్లా గ్రామ పంచాయతీ కాడ జరుపుకుందామా? అప్పుడైతే సర్కస్ చూసినట్టు అందరు చూస్తారు. కదా, అప్పుడు గాని ఇన్స్టాలా, ఫేస్బుక్ లా, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతాం మనం. వెర్రి మకం దానా గ్రామ పంచాయతీ దగ్గర జరుపుకుందామా అంటాంది. ఏహే, ఇట్లనో ఒక లెక్క అవుతుంది. రేపు ఇట్లా నువ్వు బయటకేనావు అనుకో, అస్సలే మంచిగా ఉండదు. నేను చెప్పినట్టు వినలేదు అనుకో, నీ కంచం మంచం రెండు బయటనే ఇక. అబ్బో, కంచం లేకున్నా ఉంటా గాని మంచం లేకుండా నా వల్ల కాదే. నా వల్లనే కాదు, వీళ్ళ వల్ల కూడా కాదు. అది కాదే, దావత్ అంటే నాటుకోళ్ళు, మందు, ఆ కిక్కే వేరుంటదే. ఓసిన వెర్రి మొగడా, నాటుకోడి లాంటి పిల్లాన్ని విడిచిపెట్టుకొని దావత్కోదావా? ఆ దావత్లా మెన్షన్ హౌస్ మత్తే, కానీ ఇక్కడ మల్లెపూల మత్తు. కానీ ఇక్కడ మల్లెపూల మత్తు. అది కావాలా ఇది కావాలా డిసైడ్ చేసుకో. ఓ మేడం, ఏమైందే ఇంతసేపు? పెళ్లి రోజు కూడా ఇంత లేటే. ఆడలతో నెటన్న వాళ్ళంటే భయం, గంటలు గంటలు తయారవుతారు. తొందర రా, లేట్ అవుతుంది. అసలే ఇలా 31 దావతు, బయట దోస్తుగాళ్ళు వెయిట్ చేస్తారు. హలో మేడం, సిగ్గుపడ్డది మాసాలు దా. సరేపా, గుడికి లేట్ అవుతుంది. ఏం కూడా, నేను చిన్నప్పుడు చక్కగా బడికే పోలే, ఈ గుడికి పోవడం అవసరమా? ఈ రోజు మన పెళ్లి రోజు, పోదాం పద. పెళ్లి రోజు వచ్చేసిందే బాలా, 31 దావత్ వచ్చేసింది నానా. సరే, సంబరం మాజాలు గాని పా. దా కూసో, జరుగు. ఏమిడో ఎల్లండి ఇద్దరు కొత్తగా తయారయ్యారు, ఏంటి కదా? అదారా ఇవాళ చెప్పాలా? ఇవాళ మాది మ్యారేజ్ డేరా. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా. అయినా నువ్వేంద్రా నల్లటి పేయి మీద తెల్లంగి వేసినావు, ఏంది విశేషం? మొన్న మా ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్ కదరా, మా వాడకు వార్డు మెంబర్ పోటీ చేసిన, గెలిచిన. అంతేలా? అరే గట్లెట్లా గెలిచినవురా నువ్వు? పట్టికేం కలవలే, 5 లక్షలు పెడితే గెలిచిండు. ఆ లుక్ అంటే మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం అని. అది ముచ్చట. అంటే వీని ముఖం చూసి ఎవడు ఓటేయలే, పైసలను చూసి వేసిండు అన్నట్టు. అంతే కదా. సరేరా, అదే. మేము గుడికి వెళ్ళేస్తాం. ఇంతకు మీరెందుకు వచ్చారు? కట్టమేంద్రా, ఇవాళ ఏ స్పెషల్ డేలో మర్చిపోయినావా? మర్చిపోలేరా, ఇలా మా పెళ్లి రోజు కదా. ఇవాళ 31. ఓహో, కరెక్టే కరెక్టే, అవును ఇలా 31. అయితే గట్లంటున్నావేంద్రా, పోయిన సంవత్సరం చేసుకున్నట్టు ఈ సంవత్సరం సుత జబర్దస్త్ గా దావత్ చేసుకోవాలి. అందులో నీది పెళ్లి రోజు కూడా అంటున్నావు ఇవాళ. రేపు పోయిన సంవత్సరం మిస్ అయినావు, ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉండాలి. నీ పెళ్లి రోజు 31 అద్రిపోవాలి. ఈ సంవత్సరం మనది, ఎట్టి బస్సులు మిస్ కావద్దు. కకృతి పడకు, నిన్నేం చెప్పినావు మర్చిపోయినావా? అటు పోతే మెన్షన్ హౌస్ మత్తు, ఇటత్తే మల్లెపూల మత్తు. అంటే మీరు చెప్పింది కూడా నిజమేరా, కాకపోతే ఇలా మాది మ్యారేజ్ డే కదా, మేమిద్దరం కరీంనగర్ పోయి సినిమా చూద్దాం అనుకుంటున్నాం. ఇంకట్లా రేపు కొత్త సంవత్సరం కదా, మీ సినిమా స్వీకరణలన్నీ రేపు పెట్టుకో. 31 తర్వాత మాత్రం మంచిగా చేసుకోవాలి, అర్థమైందా? అరే మా బ్యాచ్ నువ్వు మీకు ఫుల్ బాటిల్ లెక్క. మేమిద్దరం కోటర్ల లెక్క. ఫుల్ బాటిల్ లేని కోటర్లకు విలువ ఉంటుంది. అవును, అందుకే
దావత్ చేసుకుందాం 31st. ఉండురా, నువ్వు లేకపోతే ఎట్లరా నువ్వు సిద్ధు? ఏమే మెన్షన్స్ హౌస్ మొత్తం అంటారు పోతనే. మల్లెపూల మత్తు అద్దా, మల్లెపూల మత్తు అద్దా. అయినా మీకేం పని పడలేదా? ఈరోజు మా పెళ్లి రోజు అంటే దావత్ గీవత నచ్చిరు పోరి. రేయ్ నువ్వు వాళ్ళకి 31st దావత్ రాకపోతే మా ఫ్రెండ్స్ మీద ఒట్టే. ఇగో నువ్వు ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళావు అనుకో, నా మీద ఉంటే. అది మటన్, తలకాయ పోటీ, చికెన్ ఫ్రై అన్ని రెడీ చేసినాం. సాయంత్రం ఫోన్ చేస్తాం, వచ్చేయ్. అదే 2 ఫుల్ బాటిల్లు, 2 బీర్ల కేసులు. అంతేనా? నువ్వు రావాలరా రే, తప్పది. నువ్వు ఫ్రెండ్షిప్ మీద ఒట్టేసుకున్నాం, మర్చిపోకు. మర్చిపోకు. పోతావా? అంటే ఛీ నేనెందుకు పోతానే, నాకు వాళ్ళకంటే నువ్వే ఎక్కువ. ఆయన బంగా కూసా పోదాం. కూర్చున్నావు దొరికినావా? పట్టుకో. కళ్ళు దాగి కలుసుకుందామా నన్ను. ఇవాళ 31st దావతు, మాది పెళ్లి రోజు. ఇవాళ 2 దావతులు కలిస్తే నా స్వామి రంగు. ఏమే చికెన్ వండినావా? ఇగో కళ్ళు పట్టుకొచ్చిన. ఇక మన ఇద్దరికి జాతరే జాతర. అబ్బా నీకోసమే చూస్తున్నాను. ఇక నువ్వు చికెన్ మంచిగా దగ్గర ఫ్రై చేసిన వరకు కళ్ళు తాగి చికెన్ తిని ఇక నా స్వామి రంగు. పాప లేట్ అయితే ఒక్క నిమిషం ఆగు. ఈరోజు మన పెళ్లి రోజు కదా, ఒక రీల్ చేద్దాం ప్లీజ్. ఇప్పుడు రీల్ ఎందుకే? లోపటికి పోయి కళ్ళ దాకా తలుపులు పెట్టుకోక. ప్లీజ్ లోపటికి పోయి కళ్ళ దాకా తలుపులు పెట్టుకోక. ప్లీజ్. ఎంతటి రసికుడవో తెలిసెరా. ఏమనే పెళ్లి రోజు కాబట్టి ఏమని లేకపోతున్నా. ఇగో ఏం చేస్తావు? ఇగో నేను ఒక పాట పాడతా, నువ్వు వెనకాల ఎక్స్ప్రెషన్స్ ఇక అంతే. అంతే కదా? ఫోన్ అద్ర కొడతా. నా పర్ఫార్మెన్స్ ఏందో వాళ్ళు కూడా చూస్తారు. ఇగో మంచి లవ్ సాంగ్ పెట్టిగా. అది నువ్వు పట్టుకుంటావా? పట్టుకోనా? కళ్ళు నువ్వు పట్టుకోయే, మంచిగా ఉంటది. ఇట్రా ఇట్రా. ఆకుల కూర సీసల కాళ్ళు లైవ్ పెట్టినా మంచిగా. లైవా? ఆకుల కూర సీసల కాళ్ళు అలవాటైన పానమురో పిల్లోడా దిల్లు కల్లోడా. ఈ రోజు మా పెళ్లి రోజు, కింద కామెంట్ చేయరు. అగో దినాకర్ గారు చేసిరు, నైస్ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆకుల కూర సీసల కాళ్ళు. సాయి గారు ప్లీజ్ అండి చూస్తున్నా. లైక్ ఈ రోజు పెళ్లి రోజు ఎట్లనే 31st కూడా. ఆకుల కూర లొట్టెల కాళ్ళు, ఆకుల కూర లొట్టెల కాళ్ళు. అగో తీర్మాన రాజు లైక్ కొట్టిండు. అబ్బా ఎంత మంది లైకులు కొడుతున్నారు. ఆకుల కూర లొట్టెల కాళ్ళు. ఈ రోజు మా పెళ్లి రోజు. రిప్లై సో మచ్. పెళ్లి రోజు ఈ రోజు మా పెళ్లి రోజు. పెళ్లి రోజు అంటే బాగా లైక్లు వస్తాయి. ఈ రోజు మా పెళ్లి రోజు. అబ్బా మొత్తం లైక్లు వచ్చినాయి. ఏమే ఏందే నాకు ఇది? నువ్వు ఏదో లవ్ పాట వాడతావు అనుకుంటే ఏ పాట ట్రెండింగ్ ఉంటే అది వాడతావా? పిచ్చి మొక్కందానా? సిద్ధు మనం వైరల్ అయితాం ఇట్లా. వైరల్ అవుడు కాదే, ఆల్రెడీ అక్కడ నవ్వి సత్తారు. పోదా పన్నాడు, అది పట్టుకో. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అరే 31st దావతు తాళ్ళలా ఎంత మంచిగా ఉన్నది చూసిర్రా? ఎర్రమందు గిర్రమందు బీర్లు బైర్లు తాగి పానం ఖరాబ్ చేసుకోవద్దు. తెల్లగల్ల ఆరోగ్యానికి మంచిది. దావతులైనా ఏదైనా శుభకార్యమైనా కూడా ఇదే మంచిది. అందరు ఇదే తాగుర్రి. మీరు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. తాగుర్రా, ఫుల్ ఎంజాయ్ అయ్యుర్రి. అరే సిద్ధు, పెళ్లి రోజు నీ పెళ్ళం మాట వింటావు అనుకున్నా, కానీ నీ పెళ్ళం మాట వినకుండా ఈ దావత్కి వచ్చినావు. ఎంతైనా నువ్వు గ్రేట్ రా, గ్రేట్ గ్రేట్. ఇదిరా ఫ్రెండ్షిప్ అంటే. పిచ్చోడా, నా పెన్లో మధ్యలో వచ్చిందిరా. మనం షెడ్ దోస్తులం రా. వారి నేను మీ మాట వింటున్నా, నా పెన్ల మాట వింటున్నా.
31st రోజే మన పెళ్లి రోజురా, మంచిగా ఎంజాయ్ చేద్దాము కూడా, దోస్తులతో ఓకురా అని చెప్పిన. అయినా తాగడానికి ఏంటి తాగబోతు సచ్చినోడు. ఛీ, ఎన్నో కలలు కన్నా, ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నా, అన్ని నిరాశలు చేసిండు సచ్చినోడు. ఈడైతే రాని ఈయన సంగతి చెప్తా. అబ్బా అరే, కళ్ళు ఆయన కొద్ది మత్తెక్కుతా అంటే నా పెళ్ళని చెప్పిన మాట గుర్తుకొస్తుందిరా. అదేరా, నువ్వు అడిగి పోతే మత్తెక్కుతుంది కావచ్చు కానీ మన పెళ్లి రోజు కదా, నువ్వు నా దగ్గర ఉంటే మల్లెపూల వాసన వస్తుంది అన్నది. నేను ఎన్నో కలలు కన్నరా, కానీ మీరు అవన్నీ నాశనం చేసి ఇడికి తీసుకొచ్చిర్రు. ఛీ, ఆడ నా పిల్లని నా కోసం ఎంత ఎదురు చూస్తుందో ఏమో. చెప్పను కాయరా నేను పోతా. ఆహా, అసలే ఇలా నాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను అన్నదిరా. ఏమి ఇస్తుందేమో నాకే అర్థం అవుతలేదు. అది ఎదురు చూస్తాను కావచ్చు. తాగురు చెప్పనా. ఇంకేం గిఫ్ట్ నీకు? ఉమ్. 31st రోజు నీ పెళ్లి రోజు, అదే నీకు డబ్బులు తాగొచ్చు. అంతేరా. తాగురి. ఇంకా లొట్టి కళ్ళు పట్టుకొని వచ్చిండు. ఇద్దరమే తాగుదామే పెళ్ళమా అని చెప్పిండు. అదన్నాడు ఇదన్నాడు, ఎన్నెన్నో అనుకున్నా. ఆఖరికి చప్పట్లు కొట్టుకునే తట్టు చేసిండు. ఛీ, అబ్బా సూపర్ అరే, చాలు నాకు సంతోషం అయింది. నా పెళ్లి రోజు నా పెళ్ళి ఎదురు చూస్తాను కావచ్చాడ. నాకు ఎంతకంటే పెద్ద పండుగ ఉన్నది ఇంటికాడ. మీరు మంచిగా తాగి నిదానంగా రండి, నేను పోతాను. అరే చెల్లకు మేము చెప్పుకుంటాం కానీ రావురా అంటే పెద్దోడా? అరే, అరే నిన్ను రిక్వెస్ట్ పెడతా రాకు. కాదురా అరే, కాదురా అరే, నేను అట్టప్పుడైతే నేను ఉండనారా. నా పెళ్లి రోజు ఆవిడ మీద ఆవిడ నేను చెప్తా. అరే సిద్ధు, చెల్లకు నేను ఏదో రకంగా చెప్తా గానీ నువ్వు కూర్చోరు ఇంకొక 2 దమ్ములు అయిపోయి. చెప్తాం ఏమోరా మీ ప్రేమ కగ్గిదాలు ఒక్కటే గ్లాస్ తాగుతా, అర్థమైందా? తాగు. ఇంకా అత్తలేకపోయి, నాకేమో ఆకలి కాబట్టి ఇక గిట్ల కాదు. నాకు తెచ్చిన లొట్టి కళ్ళంతా నేనే తాగుతా, అండిన కూర అంతా నేనే తింటా. గప్పుడు అయితే తెలుస్తుంది నాకు. ఎల్లమ్మకి, పోషమ్మకి, ఊరెల్లమ్మకి, ఊరవతల ఎల్లమ్మకి, ఇగో ఇది నా మోగానికి, ఇగో ఇది నా మోగానికి. అయిపోయి షేర్స్ కొడదామంటే లేనే లేకపాయి. అబ్బా, ఇద్దరం కలిసి తాగుదామన్నాడు సచ్చినోడు. చి, ఇరుగా తాగి వచ్చినాక ఇరుగ మరగా గుద్దు తాగు. అబ్బా, కళ్ళు తాగుతున్న కొద్ది తాగబుద్ధి అవుతుంది. ఇక ఈ గిలాసుతో కాదు కానీ అమ్మ లొట్టితోనే తాగుతా. భయపడాల్సిన అవసరం లేదు. నా పెళ్ళయింది ఆడ కూర్చొని అంత అటు ఇటు ఊగినట్టు కనబడుతుంది. అంటే నాకు మందు బాగానే ఎక్కువైనట్టున్నది కానీ అవ్వ సంగతి చెప్తా. డార్లింగ్ కూర్చున్నా ఆనే కూర్చున్నా. విష్ యూ హ్యాపీ న్యూ కాదు ఏంటిదా ఉండే హ్యాపీ పెళ్లి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డే 31st దావత్ శుభాకాంక్షలు. ఏందే నువ్వు అంత సొలిగినట్టు కనబడుతున్నావు, ఏమైంది నీకు? నేను సొలుగుతలేను, నువ్వే సొలుగుతాను. సలిగా అంటే అసలు అయ్యో అట్లేమని కళ్ళు ఖరాబ్ అవుతాను మొత్తం నేనే ఆయన. నీ మోంగా కుండ 2 ఉండే కదా, నా కళ్ళు ఇంట్లో ఒక్క బొట్టు కూడా లేదు. అంటే మొత్తం
లాగించేసినావా అసలు తాగేసిన. అందుకే అంటున్నావా దా ఏం చేద్దాం ఇక నువ్వు డిచ్చే నేను డిచ్చే ఇంకేం మిగిలింది మన ఇద్దరి మధ్య డిచ్చుకుని తప్ప మన ఇద్దరి మధ్య డిచ్చుకుని తప్ప దా నీకు ఒక ముచ్చట ఇస్తా దా బంగారం నువ్వు మల్లెపూల వాసన చూపిస్తావు అవునా మా దోస్తులతో పోతా నాటుకోలో దావుతుంటే ఇక్కడున్న నాటుకోడు ఏం కావాలన్నా కానీ ఇప్పుడు ఈ నాటుకోడిని మొత్తం ఫ్రై చేస్తా చూడు ఇక అర్థమైందా అబ్బా ఈ రోజు కోసమే కదా నేను పొద్దున్న నుంచి ఎదురు చూస్తాను అంతేనా మొత్తం ఈ రోజు ఎట్లుండాలంటే పెళ్లి రోజు దావతును 31st దావత్ ఇప్పుడు మొత్తం ఇక చెప్ప నేను ఎట్లా చెప్తున్నావు చూడు ఇక ఈ రోజుతో నీకు లైఫ్ లో గుర్తుండిపోతా అంతే అయిపోయి అబ్బా ఓర్ని అవ్వ కడుపులో గడపడైతుంది అబ్బా నీ అక్క ఏదంతా కళ్ళు ప్రాబ్లం అయింది నీ అక్క ఇది మెసలుకుంటా ఉన్నది సప్లేక అబ్బో తీసుకున్నట్టయితే అబ్బో అయ్యో అమ్ముకు టుమ్ముకు అమ్మాయి డుమ్మాయి 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 అమ్ముకు టుమ్ముకు కడుపు అంతా ఇట్లా కాబట్టి అబ్బో ఈ కళ్ళు పాడుపడగా నాన్న అయ్యో ఏదో ఉన్నట్టు గిట్లయింది ఏం కళ్ళు తెచ్చి పాడైన లొట్టి కళ్ళని పట్టుకొచ్చినావు నా పానం మీదకి వచ్చింది ఇట్లయితే కాదు కానీ అయ్యా హలో నమస్తే ఆర్ఎంపీ దినాకరన్నా నీ దండం పెడతానే ఇక మా భార్య నేను ఒకటే ఉరుకుడు అవుతుంది ఒక్క జర 5 నిమిషాలు ఇంటి దాకా వచ్చిపో నీ కష్టమే ఉంచుకోను కానీ ఫీజు ఏ ఆర్ఎంపీ డాక్టర్ దినాకరన్న ఫోన్ చేసిన మెల్లగలే బాగుంటారు దేవుడా పెళ్లి రోజు ఇట్లా పాడాయి ఎందుకు తాగినవే కప్పించినానా నన్ను ఇడిచిపెట్టి సిద్ధు సార్ లోపలికి రండి కూసా అవా ఏమైందిరా సిద్ధు ఫోన్ చేసినావు ఎమర్జెన్సీ రమ్మని చెప్పినావు ఏం చెప్పమంటావు అన్న మా బాధ చెప్పుకుంటే మానం పోతుంది చెప్పకపోతే పానం పోతుంది గట్లున్నది పరిస్థితి ఇక ఏం జరిగిందంటే వీళ్ళ 31st కదా కర్మగాలి మా పెళ్లి రోజు కూడా ఇదే రోజు అయిందన్న ఏం చేద్దాం ఇంత దావత్ అని చిన్నగా ఇంత కళ్ళు తెచ్చిన ఇంట్లో ఇక దోస్తులతో బయటికి పోయినన్నా ఇక బయటికి పోయిన తర్వాత నేను ఒక 40 సార్లు పోయినా ఇగో ఇది ఒక 40 సార్లు పోయింది ఇక బాత్రూమ్ కేరక మాకేరకన్నా అవ్వ అబ్బని బాధ ఏం లేదు కొంచెం బీపీ తక్కువైంది మీకు అయితే ఫుడ్ పాయిజన్ అయింది ఒకటి ఇక మోషన్స్ 4-5 సార్లు పోయి కాబట్టి బీపీ డౌన్ అయింది కాబట్టి ఒక సిరప్ గ్లూకోజ్ పెడతా తగ్గుతుంది ఏం టెన్షన్ పడకూడదు అబ్బా వాయ్యో వావా చూడకే చుంచు ముఖం వేసుకొని అవ్వా అవ్వా ఏమైంది
మల్లెపూల వాసన మత్తంటివి ఈడ గ్లూకోజ్ల వాసన వస్తుంది పిస మొకందాన 31st దావతు మన పెళ్లి రోజు సెలబ్రేషను జీవితాంతం గుర్తుండిపోయేటట్టు ఉండాలన్నావు మంచిగా ఉండదు గుర్తుండిపోయేటట్టు శరక్క గ్లూకోజు వెరీ మొకందాన అబ్బా ఎన్నే ఊహించుకున్నా అన్ని గంగలు గెలిచిపోయినాయి అయ్యా ఇంకేం చూస్తారు చాలదా నవ్వుకున్న కాడికి అడ్వాన్స్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ మంచిగా ఉండుర్రి ఏ లొల్లు లేకుండా అవ్వా ఎటు తిప్పుకోవా బాబు చాలు కానీ ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గడ్డం క్రియేషన్స్. చూసారు కదా మా ఈ కామెడీ వీడియోసే కాకుండా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎమోషనల్ వీడియోస్ తోని మీ ముందుకు వస్తూనే ఉంటాం. ఇన్ని రోజులు ఆదరించిన విధంగానే ముందు కూడా ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా గడ్డం క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొడి గంటలు తన పెళ్లి కొట్టాలి. వెయిట్ మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.